ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోబు గ్రంథము 36వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఆమెన్. మనము దీనత్వము చూపించిన ఎడల, దీనులమై ఉండిన ఎడల మనకు న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో శ్రమ పడుచున్నా, అట్టి నీ భారమంతయు ప్రభువునందు మోపి దీనులై ప్రార్థించినప్పుడు మనకు న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు. భక్తిహీనులు ఉన్నారు కదా, వారి ప్రాణమును ఆయన ఏమాత్రము కూడా కాపాడడు. ఎందుకంటే వారు దేవుని త్రోసివేసి భక్తిహీనతలో మునిగిపోయి ఉన్నారు, పాపము చేసి ఉన్నారు కనుక దేవుడు వారిని ఏమాత్రము కాపాడడు. నిజమే, నా మాటలు ఏమాత్రమును కూడా అబద్ధములు కావు. పూర్ణ జ్ఞాని అయినటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు మన ఎదుట ఉన్నాడు. ఆలోచించుము, దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారు పూర్ణ జ్ఞాని మన ఎదుట ఉన్నప్పుడు, ఆయన బలవంతునిగా ఉన్నప్పుడు, ఆయన ఎవనిని తిరస్కారము చేసినవాడు కాదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వివేచన శక్తి బహుబలమైనది. ఆయన వివేచన కలిగిన వాడు బలవంతుడు, పూర్ణ జ్ఞాని అయినటువంటి క్రీస్తు వారు మన ఎదుట ఉన్నాడు కనుక ఆయనకు సర్వము తెలిసేయున్నవి కనుక దీనులకు ఆయన న్యాయము జరిగించే వానిగా ఉన్నాడు. నీవు దేవునిని బట్టి శ్రమ పడుచున్నావేమో, నిందలు అనుభవిస్తున్నావేమో. దేవుని నామమును బట్టి నీవు నీకున్న శ్రమలు, నిందలు అన్నిటినీ కూడా ఆయన తొలగించే దేవుడు. అటు శ్రమలో నుండి, నిందలో నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు. బాధ వలన మనలను విధేయులుగా చేయుచున్నాడు. ఎందుకంటే మనకు కలిగిన శ్రమను, బాధను బట్టి ప్రభువైన క్రీస్తు వారిని మనము ఆశ్రయించి ఉన్నాము కనుక అట్టి శ్రమలు, బాధలు తొలగించి దేవునికి విధేయులుగా మనలను చేసి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అంతేకాదు, బాధలో నుండి ఆయన నిన్ను తప్పించి ఉన్నాడు. అటు ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ప్రతి విధమైన దుష్ట ఆత్మ నుండి ఆయన నిన్ను తప్పించి ఉన్నాడు. ఇరుకులేనటువంటి విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోయి ఉన్నాడు. అట్టి విశాల స్థలములో పరిశుద్ధులకు తప్ప మరి ఎవరికి చోటు లేదు. అట్టి స్థలములోనికి ప్రభువైన క్రీస్తు వారు నిన్ను తోడుకొని పోయి ఉన్నాడు. నీ ఆహారమును దీవించి ఉన్నాడు. నీ ఆహారమును శ్రేష్టమైనటువంటి పదార్థములతో ఆయన నింపి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దీనురాలవు, దీనుడవు అయిన ఎడల ప్రభు అయిన క్రీస్తు వారి మీద నీ యొక్క వ్యాజ్యములన్నీ కూడా, నీ భారము ఆయన మీద మోపిన ఎడల ఆయన నీకు న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. జోబ్ చాప్టర్ 36. But he doth justice to the afflicted. Amen. He saveth not the wicked alive. Praise the Lord. Amen. For truly my words shall be no falsehood. One perfect in knowledge in with they. Lo, God is mighty, but despise
not any mighty in strength of understanding. Praise the Lord. Amen. But he doth justice to the applicated. Praise the Lord. Amen. He withdraw not his eyes from the rightness, but with kings on the throne, doth he even set them forever, and they are exalted. Amen. But he delivered the applicated in his application and opened their ear in their operation. Praise the Lord. Even so would he have allured they are out of the jays of distress into a broad place where there is no straightness, and the supply of the table would be full of fatness. Praise the Lord. Amen.